మున్సిపల్ కార్మికులపై అధికారులు వేధింపులు నిరసిస్తూ కరీంనగర్లో బీఎంఎస్ ఆందోళనకు దిగింది. జిల్లా బీఎంఎస్ అధ్యక్షులు పసుల శ్రవణ్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారుల నిరంకుశ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులపై అధికారుల వేధింపులను ఖండిస్తున్నామన్నారు పసుల శ్రవణ్. కార్మికులను తమ సొంత పనులకు వాడుకుంటున్న అడిషనల్ కమిషనర్ వారిని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో చెప్పిన పని చేయను అన్నందుకు లక్ష్మి అనే కార్మికురాలిపై 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో బోగాస్ కేసు నమోదు చేశారన్నారు. చట్టపరంగా విచారణ చేపట్టాల్సిన పోలీసులు సైతం మున్సిపల్ అధికారికి వత్తాసు పలుకుతూ బాధితురాల్ని ఇబ్బందులకు గురి చేశారన్నారు. మున్సిపల్ కార్మికులను ఇంటి పనికి వాడుకుంటూ వారిపై బోగాస్ కేసు నమోదు చేయించిన అడిషనల్ మున్సిపల్ కమిషనర్ పై విచారణ చేపట్టి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులను వేధిస్తున్నటువంటి ఘటనపై ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట భారతీయ మజ్దూర్ సంఘ్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అధికారులు మున్సిపల్ కార్మికులను తమ సొంత పనులకు వాడుకుంటూ తీవ్రంగా వేధిస్తున్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అడిషనల్ మున్సిపల్ కమిషనర్ ఏవైతే సువార్త గారు ఉన్నారో వారు ఒక పారిశుద్ధ కార్మికురాలైనటువంటి లక్ష్మి గారిని వాళ్ళ ఇంట్లో పనులకు పెట్టుకొని వివిధ రకాలుగా వాళ్ళ ఇంట్లో పని చేయించుకున్నారు. అయితే మున్సిపల్ కమిషనర్ ఎవరైతే అడిషనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో తన యొక్క వైఖరి నచ్చక నేను ఇంట్లో పని చేయ అని చెప్పేసి ఆ కార్మికురాలు చెప్పడంతో వివిధ రకరకాల చెప్పకూడనటువంటి పనులు చేయించుకుంటూ ఆ కార్మికులని వేధిస్తుండగా నేను మీ ఇంట్లో పనిచేయనని చెప్పేసి మున్సిపల్ కార్మికురాలు చెప్పగా తనను అనేక రకాలుగా మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు తీవ్ర వేధింపులకు గురి చేస్తూ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పారిశుద్ధ కార్మికురాల వివాదం ఏదైతే ఉందో ఆ పారిశుద్ధ కార్మికులని మనం ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని, కరోనా సమయంలో వారు చాలా పనులు చేశారని దేశం మొత్తం గుర్తించింది. కానీ ఇక్కడ చూసినట్లయితే కరీంనగర్లో వింతడపో కూడా ఉంది. కార్మికులని వాళ్ళ యొక్క వ్యక్తిగత పనులకు ఉపయోగించుకున్నటువంటి అధికారులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా వారు వ్యక్తిగతంగా విషయాలకి ఇంట్లో పనులకి వాడుకుంటూ ఉన్నారు. బట్టలు ఉతికించడం, బోలు గోమించుకోవడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు. మరే ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఒక లక్ష్మి అనే కార్మికురాలకే కాదు, యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. వాళ్ళు శ్రామికులు గౌరవప్రదంగా పనిచేస్తూ సమాజానికి సేవ ఇస్తున్నటువంటి తరుణంలో వాళ్ళని వ్యక్తిగత అవసరాలకు వాడుకొని వాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఈరోజు సువార్త మేడం గారు చేయడం చాలా శోచనీయమైనటువంటి విషయం.